రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన కావాలని భద్రం చేస్తున్నారని ఆక్రోశం. మళ్ళా సిగ్గులేదా నమస్తే తెలంగాణ పేపర్ నీకు? అసలు ఏమనుకుంటాను మీరు? నమస్తే తెలంగాణ పేపర్ అంటే కేసీఆర్ గారిదనే ఒక ప్రచారం ఉన్నది. మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసే ఇట్లా బట్టి విక్రమార్కను కావచ్చు, లేకపోతే దళిత సమాజానికి సంబంధించిన 58-70 కులాలు ఉన్న లీడర్లను కావచ్చు అవమానపరచడానికి ఇక్కడ దళిత అనే పదాన్ని ఎప్పటికీ అప్పుడు వాడుతున్నారా? ఇప్పుడు ఉదాహరణకు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అని రాయంగా ఎప్పుడన్నా చూసింలా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం చూసింలా? ఇదేంది ఇది? బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన పట్టుకొని దళిత ఉప ముఖ్యమంత్రి అని రాయడం. ఓన్లీ దళితులకే ఉప ముఖ్యమంత్రి అయినా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ఉప ముఖ్యమంత్రి? ఓన్లీ 80 లక్షల మంది ఉన్న దళితులకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి, లేకపోతే 4 కోట్ల ప్రజలు ఉన్న తెలంగాణ సమాజానికి ఉప ముఖ్యమంత్రి? ఇది మరి నమస్తే తెలంగాణ పేపర్ నడుపుతున్న యాజమాన్యానికి సిగ్గు లేదా ఈ రాతలు రాయడానికి? మీ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలరా భయ్, మీకు సిగ్గు రాదు. లేకపోతే ఈ సిగ్గులేని వార్తలు ఎందుకు రాసుకొస్తాను? డిప్యూటీ ఆవేదన, ఉప ముఖ్యమంత్రి ఆవేదన, ఇదెంత గౌరవప్రదంగా ఉన్నది? దళిత డిప్యూటీ అని రాయడంలోనే మీరు బట్టి విక్రమార్కను తక్కువ చేసి చూపించాలనే ఒక దురాలోచనలో ఉన్నాడనేది స్పష్టంగా అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారిని అవమానించింది ఎంతో, మీరు కూడా అట్లనే అవమానిస్తాను. ఇది మానుకోర్రి. ఉదాహరణకి ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, గిరిజన మంత్రి అని ఎప్పుడన్నా రాసిండ్లా? మరి సీతక్క అయితే గిరిజన బిడ్డే కదా, ఆదివాసి బిడ్డే కదా, ఎస్టీ సమాజానికి సంబంధించిన ఆడబిడ్డే కదా. మరి ఎప్పుడైనా గిరిజన మంత్రి సీతక్క అని రాసిండ్లా? అంటే ఈ ఒక దళితులే మీరు దళితులు, మీరు తక్కువ వారు ఈ సమాజంలో అని ఎప్పటికప్పుడు నొక్కి చూపించదలుచుకున్నారా? లేదా మీరు ఏ స్థానానికి పోయినా మాతో సమానంగా మీ మీద రాతలు రాయము అని చెప్పడానికా? మీకు ఎంత జ్ఞానం ఉన్నా మీరు మాతోటి సమానం కాదని చెప్పడానికా? మీరు ఎంత డబ్బు సంపాదించినా మీరు మాతో సమానం కాదని చెప్పడానికా నమస్తే తెలంగాణ పేపర్ ఇలాంటి రాతలు రాసుకొచ్చేది? ఒక నమస్తే తెలంగాణ పేపర్లో ఇలాంటి రాతలు రాస్తాను నేను చాలా వాటిని గమనించిన. దళిత ముఖ్యమంత్రి, దళిత ఉప ముఖ్యమంత్రి, దళిత ఎమ్మెల్యే, దళిత జర్నలిస్టు, మన సుధీర్ మీద కూడా దళిత జర్నలిస్ట్ అని రాసి. మీ తీరు మార్చుకోకపోతే నమస్తే తెలంగాణ ఎఫెక్టు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళే రాపిస్తున్నారేమో ఈ వార్తలు అనే కాడికి వస్తుంది. దళితులకు సంబంధించి, ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించి ఎవడైనా కించపరిస్తే వాళ్ళు ఎంతటోళ్ళైనా విమర్శించడానికి నేను వెనుకాడను. ఎందుకంటే దీన్ని ఇప్పటి నుండే తిప్పి కొట్టకపోతే మనలాంటి వాళ్ళు ఏ స్థాయి లీడర్లు అయినప్పుడు కూడా మీరు అణిగిమణిగి ఉండాలి, చేతులు కట్టుకొని ఉండాలి అనే కాడికి తీసుకొస్తారు వీళ్ళు. కాబట్టి దీన్ని ఒక క్షమించరాని నేరంగానే చూడాలి. సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా.